అందరికీ నమస్కారం. నేను మీ అడా నారాజు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో, నిన్న తీన్మార్ మల్లన్న గారు ప్రెస్ క్లబ్లో మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రెస్ క్లబ్ వేదిక మీద చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే తీన్మార్ మల్లన్న ఉన్నారో, తీన్మార్ మల్లన్న గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా కోమటిరెడ్డి బ్రదర్స్కి చాలా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అదేవిధంగా విమర్శించారు, తిట్టడం జరిగింది. కానీ వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తను కేవలం బీసీ వ్యక్తిని కాబట్టి తన మీద ఆ చర్య తీసుకున్నారనే విషయాన్ని కూడా ఎవరైతే తీన్మార్ మల్లన్న గారు ఉన్నారో అది స్పష్టంగా నిన్న ప్రెస్ క్లబ్లో చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క అంశం మీద మధు యాస్కి గారు మాట్లాడడం జరిగింది. మధు యాస్కి గారు చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారి మీద కూడా కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఏంటంటే తీన్మార్ మల్లన్న గారు పీసీసీ చీఫ్, రేవంత్ రెడ్డి గారు పీసీసీ చీఫ్ అవ్వాలని చెప్పి తీన్మార్ మల్లన్న గారు గతంలో అడగడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు పీసీసీ అయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని మంచిగా నడిపించగలిగే శక్తి ఉంది అనే విషయం కూడా తీన్మార్ మల్లన్న గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు నడిపిస్తారనే విషయం కూడా తీన్మార్ మల్లన్న గారు గతంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి తీన్మార్ మల్లన్న గారికి ఇద్దరికి కూడా ఒక రకమైన స్నేహభావం అనేది ఉంది. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్, చాలా బలమైన కోఆర్డినేషన్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యకి ఒక రకమైన ఐక్యత అనేది ఖచ్చితంగా ఉంది. ఎందుకు ఈ రకంగా జరిగిందో తను చెప్పలేమని చెప్పడం జరిగింది. అయితే మధు యాస్కి గారు ఇందులో ప్రధానంగా లేపిన అంశం ఏదైతే ఉందో, అందరినీ సమాన భావంలో చూడాలి అనే విషయం ఏదైతే ఉందో అది మధు యాస్కి గారు నిన్న సంచలనంగా చెప్పారని చెప్పుకోవచ్చు. కాబట్టి మధు యాస్కి గారు తీన్మార్ మల్లన్నకి మద్దతు ఇచ్చారు. అదేవిధంగా మద్దతు ఇచ్చినట్టే మాట్లాడారు. అదేవిధంగా మధు యాస్కి గారి మాటలను కూడా అంటే రేవంత్ రెడ్డి గారిని మొదటి నుంచి కూడా తీన్మార్ మల్లన్న గారు సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. పీసీసీ చీఫ్ ఉన్నప్పటి నుంచి కూడా పీసీసీ చీఫ్ అవ్వాలన్న అంశం దగ్గర నుంచి కూడా ఇప్పటివరకు కూడా సపోర్ట్ చేసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాన్ని పరిశీలించాలి అనే విషయాన్ని కూడా మధు యాస్కి గారు అంటే ఇండియా ప్రెస్ వేదిక మీద అంటే మీడియాతో మాట్లాడుతూ చెప్పారని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి గతంలో రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కోమటిరెడ్డి గారు ఎవరైతే విమర్శించారో ఆ విమర్శలను కూడా అంటే అంత సీరియస్గా సస్పెండ్ చేసే విధంగా తీసుకోలేదు. కాబట్టి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న విషయంలో కూడా ఆ రకంగా చేసి ఉండాల్సిందే అన్న వాదన కూడా మధు యాస్కి గారు చెప్పారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మధు యాస్కి గారు ఖచ్చితంగా తీన్మార్ మల్లన్నకి మద్దతు ఇచ్చారని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని కూడా గుర్తు చేశారు. ఎందుకంటే గతం నుంచి కూడా తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కొంచెం అంటే ఎన్నికల సమయంలో కావచ్చు, ఇవంతా కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా మల్లన్న గారు ప్రధాన పాత్ర పోషించారు. కాబట్టి దీన్ని పునరాలోచించాలనే విషయాన్ని కూడా మధు యాస్కి గారు చెప్పారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మధు యాస్కి గారి రియాక్షన్కి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏమైనా సమాధానం వస్తుందో, లేదంటే తీన్మార్ మల్లన్న సస్పెన్షన్ మళ్ళీ ఏమైనా ఎత్తేసే అవకాశం ఉందని మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.